పాపం ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు కాదు అప్పుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ ను జైల్లో పెట్టాలి, చిప్పకూడు దింపించాలని మాట్లాడుతుంటాడు. మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు దిగమింగిండ్రు. మోడీ గారు వచ్చినప్పుడు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ఏటీఎం గా మార్చుకున్నాడు. మాకు అవకాశం ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు. మరి మీరు అడిగిండ్రు, శాసనసభలో చర్చ పెట్టి 6 నెలల కింద సిబిఐకి ఇచ్చినాం. మరి 48 గంటల్లోనే జైల్లో పెడతాన్న కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలు దాచుకున్నాడని నేను అడుగుతున్నా. ఎందుకు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్ హరీష్ ను బీజేపీ వాళ్ళు మరి బొక్కలేయకుండా చెర్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు పెట్టకుండా ఎవరు కాపాడుతున్నారు? ఇవాళ కేటీఆర్ ను జైల్లో పెట్టాలని అరవింద్ గారు అంటున్నారు. అందుకే ఫార్ములా ఈరేస్ కేసు కట్టి అరెస్టులు చేయమని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ ఫైలు మోడీ గారి ఆఫీసులో మూలకు పడ్డది. మరి ధర్మపురి అరవింద్ గారికి బాధ్యత లేదా? ఎందుకు అరవింద్ గారు మాట్లాడతలేరు? ఈ వేదిక మీద నుంచి ధర్మపురి అరవింద్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. మీ కిషన్ రెడ్డి గారు ఏ రకంగా కేసీఆర్ ని కాపాడుతున్నాడో మీకు కనిపిస్తలేదా? మీరు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. ఇవాళ కూలిపోయింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. మీరు ఎందుకు ఆ కేసును ముందుకు కొనసాగిస్తలేరు?